హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ. ఈ హైవే వచ్చేసి మనకు NH-161 అండి. మనకు నాందేడ్ హైవే జోగిపేట్ వెళ్ళే రూటు. సంగారెడ్డి నుంచి మనము నాందేడ్ జోగిపేట్ రూట్లో వెళ్తున్నాము. జస్ట్ సంగారెడ్డి నుంచి మనకు 30 కిలోమీటర్స్లో ఈరోజు ఒక ప్రాపర్టీ సేల్కి రావడం జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ. ఇది హైవే ఆల్రెడీ 4 లైన్. ఇది NH-161. ఇక్కడ నుంచి మనము ఇది మనకు సింగూరు వెళ్ళే రోడ్ అండి. మనకు సింగూరు వెళ్ళే రూట్లో మనము ఈరోజు ల్యాండ్ చూడడానికి వెళ్తున్నాము. ఈ ల్యాండ్ వచ్చేసి మనకు పుల్కల్ మండల్లో ఈరోజు 30 గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి రావడం జరిగింది. మీరు చూడవచ్చు, ఇది కెనాల్ వాటర్ అండి. మనకు ఎవరైనా వరి పొలం చూసే వాళ్ళకు ఈ ప్రాపర్టీ సూట్ అవుతుంది. చాలామంది వరి వేయాలి మనం కూడా అనుకున్న వాళ్ళకు ఈ వరి పొలం తీసుకోవచ్చు. చాలా మంచి లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉందండి. మనకు ఇలా మీరు చూడొచ్చు, ఇది హైదరాబాద్ నుంచి ఓన్లీ 70 కిలోమీటర్స్ అవుతుంది. ఇలా మొత్తం ల్యాండ్ వరకు మనకు కార్ వస్తుందండి. మనకు ఇలా దారి ఉంటుంది మొత్తం ల్యాండ్ వరకు. ఈ పొలం మనకు సేల్కు ఉంది. దీని లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ పుల్కల్ మండల్ అండి. మనకు నియర్ బై సింగూర్ ప్రాజెక్ట్ దగ్గర మనకు ఈ ప్రాపర్టీ ఉంది. నేను ముందు రైతు కూడా మాట్లాడిండు ఈ వీడియోలో. ఆయన ఏం చెప్తుండో మీరు ఆయన చూడొచ్చు. ఇలా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇందులో ఇద్దరి మధ్యలో ఒక బోర్ ఉందండి. మనకు ఇద్దరు అన్నదమ్ములది. ఇది 30 గుంటల భూమి. ఇలా మొత్తం వరి పంట వేశారు. పక్కకే దీనికి ఆనుకునే ఇక్కడ ఒక చెరువు ఉంటుందండి. మనకు 50,000. ఎన్ని గుంటలు ఉంది భూమి? 30 గుంటలు. 30 గుంటలు. ఏ మండల్ ఇది? పుల్కల్ మండల్. గ్రామం పుల్కల్, పుల్కల్ మండల్. విలేజ్ కూడా పుల్కలేనా? పుల్కల్. ఓకే. హైవే నుంచి ఎంత దూరం ఉంది? హైవే నుంచి కిలోమీటర్లో ఉంది. ఇది భూమి. బోర్ ఉంది ఒకటి. బోరు ఇద్దరు నడుముంటుంది. ఇద్దరు. ఓకే. విన్నర్గా ఫ్రెండ్స్, ఈ రైతుదే ఈ ప్రాపర్టీ. ఓన్లీ 30 గుంటల భూమి ఈయన సేల్ చేస్తుండు. దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు ఎకరా చొప్పున వచ్చేసి మనకు 50 లక్షలకు ఎకరా ఇస్తారండి. మనకు చెప్పడానికైతే 60 లక్షలు చెప్తున్నారు. 1,50,000 గుంట చెబుతున్నాడు. మీరు చూడొచ్చు, నెగోషియబుల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సైడ్ విజిట్ చేయండి. పుల్కల్ మండల్, విలేజ్ వచ్చేసి పుల్కల్. వరి పొలం చేసే వాళ్ళకు చాలా మంచి పొలం ఈరోజు సేల్కు ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో నేను ఓనర్ నెంబర్ కూడా పెడతాను. మీరు డైరెక్ట్ ఓనర్తోని కూడా కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.